హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా. దేవుడు ఉన్నాడనే దానికి ఒక నిదర్శనం. ఒక వ్యక్తి మలేషియా నుండి ఒక చార్టర్డ్ ఫ్లైట్లో అహ్మదాబాద్కి బయలుదేరాడు. అతను ఎక్కిన విమానం అనుకోకుండా ఏదో ప్రాబ్లం వచ్చి ఇండియాలో అక్కడ పొలాల్లో దించేశారు. టైం చూస్తే 4:30 సాయంకాలం. ఆయనకు అహ్మదాబాదులో పెద్ద బిరుదు ఇస్తున్నారు. టైం అయిపోతున్నది. ఏ బిగ్గెస్ట్ మెడల్ ఫర్ హిజ్ లైఫ్. బయటకు వచ్చి చూశాడు. కొంచెం దూరంలో ఒక పెద్ద గ్రామం కనబడితే అక్కడికి వెళ్ళాడు. ఆ గ్రామంలో ఒక పాత అంబాసిడర్ కారు. అహ్మదాబాద్ వరకు పోవాలని రిక్వెస్ట్ చేస్తే అలాగే అని బయలుదేరిపోయేటప్పుడు ఆ విలేజ్కి అహ్మదాబాద్కి మధ్యలో ఒక ఫారెస్ట్ మార్గంలో వెళ్ళాలి. దగ్గర 5:30, 6 గంటలు అయిపోయింది టైం. కారు మబ్బులు, పెద్ద వర్షం. ఆ విపరీతమైన వానకి ఆ కారు అతను, సార్, ఈ చీకట్లో ఇంతటి వర్షంలో నేను డ్రైవ్ చేయలేనని చెప్పాడు. నన్ను క్షమించండి చేతులెత్తేశాడు. ఆ వ్యక్తి యొక్క ఇరిటేషన్ చాలా హైప్లోకి వెళ్ళింది. ఏం చేయాలి? నా లైఫ్లో ఒక పెద్ద గౌరవం మిస్ అయిపోతుందే అనుకుని, బట్ ఏమైనా సరే నో ప్రాబ్లం, ఇక్కడే ఉండిపోవాలని దూరంలో ఒక చిన్న దీపం కనిపించిన ఇల్లు కనపడింది. అక్కడికి వెళ్ళి తలుపు తట్టాడు. ఒక పెద్ద ఆవిడ తలుపు తెరచింది. అమ్మా అని ఆమెతో జరిగినదంతా చెప్పాడు. మీరేమీ అనుకోకపోతే ఈరోజు రాత్రికి మీ ఇంట్లో ఉండి రేపు ఉదయాన్నే వెళ్ళిపోతానని చెప్పాడు. అలాగే అని ఒక చిన్న గది చూపించింది. అతనికి ఆ రాత్రి అన్నం పెట్టింది. తరువాత మరుసటి రోజు ఉదయాన్నే అన్నీ నార్మల్ కండిషన్కి వచ్చేశాయి. అతను బయలుదేరుతున్నప్పుడు టీ తెచ్చిచ్చింది. ఒక చిన్న విషయం అడగొచ్చా అమ్మా అని అతను అడిగాడు. అడగండి అన్నదామె. ఏంటంటే, నేను రాత్రి నుండి గమనిస్తున్నాను, మీరు నోటిలో ఏదో గొణుగుతున్నట్లు కనబడుతున్నారు. వాట్ ఈస్ దట్ అని అడిగాడు. సార్, నాకు నారాయణ అని అనడం చాలా ఇష్టమండి. అందుకని నేను ఓం నమో నారాయణ అని ప్రే చేస్తున్నాను. ఎందుకోసం అడిగారండి? లోపల నాకు ఒక చిన్న కొట్టుంది. దానిలో 10 సంవత్సరాల కుర్రాడున్నాడు, నా కొడుకు. వాడికి బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఎలా క్లియర్ చేయాలని ఇక్కడ ఉండే చుట్టుపక్కల నాకు తెలిసిన డాక్టర్స్ అందరికీ తీసుకెళ్ళాను. బట్ వాళ్ళెవ్వరికీ తెలియలేదు. ఒక లేడీ డాక్టర్ మాత్రం మలేషియాలో డాక్టర్ అబ్దుల్ ఫరీద్ అనే డాక్టర్ ఉన్నారు. అతని దగ్గరకు తీసుకెళ్తే వీడు బాగవుతాడని చెప్పింది. నేను వెళ్ళలేను కాబట్టి నారాయణ ప్రే చేస్తే చేస్తున్నాను. నాకు హెల్ప్ చెయ్యమని ఇంకేం లేదండి అని చెప్తుంది. వెంటనే ఎవరైతే ఆమెతో మాట్లాడుతున్నాడో ఆయన అల్లా అని పెద్దగా అరిచి మోకాళ్ళపై కూర్చుని, నా పేరేనమ్మా డాక్టర్ అబ్దుల్ ఫరీద్, నేను అహ్మదాబాదులో నాకు అవార్డు ఇచ్చి గౌరవిస్తున్నారని వెళుతున్నాను అని చెప్పాడు. అంటే మలేషియాలో ఉండే అబ్దుల్ ఫరీద్ డాక్టర్ దగ్గరకు వెళ్ళే స్తోమత ఆమెకు లేదు కాబట్టి ఆ నారాయణుణ్ణి నమ్మింది. కాబట్టి ఆ డాక్టర్ అబ్దుల్ ఫరీద్ ఆయన్నే ఈవిడి దగ్గరకు తీసుకొచ్చాడు. ఇది నమ్మాలి. ఇది కథ కాదు మిత్రులారా. ఇవన్నీ దేవుడున్నాడనే దానికి ఎగ్జాంపుల్ కథలులాగా చెబుతున్నారని అనుకునేరు సుమా. కానే కాదు. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. ఎందుకంటే డాక్టర్ అబ్దుల్ ఫరీద్ అనే డాక్టర్
ఇప్పటికీ మలేషియాలోనే ఉన్నాడు. ఇది నిజం. తెలుసుకో మిత్రమా, దేవుడున్నాడు.